త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుదననే అనుకుంటుని. ఈరోజు చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వారి జీవితంలో వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఊరు వదిలి వెళ్ళిపోతారు. అలాగే దావీదు కూడా అంటున్నాడు, నాకు కానీ గువ్వ వలె రెక్కలు కానీ ఉన్నట్లయితే నేను ఎగిరి వెళ్ళిపోతాను, అరణ్యములకు వెళ్ళిపోతాను, నేను అక్కడ చాలా సురక్షితంగా నేను జీవిస్తాను అని తన వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత ప్రార్థనలో చెప్పుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా, నేను కూడా ఒక్కొక్కసారి మన కష్టాలు వచ్చినప్పుడు ఇలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతుంటాం. అంత మాత్రమే కాదు, మన మనస్సు వెళ్ళిపోతుంటుంది. అంత మాత్రమే కాదు, మన ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి.